వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. బేసిక్ మ్యాథమెటిక్స్లో మనం ముందుగా షార్ట్లో మనకి ఎడిషను, మల్టిప్లికేషను, సబ్ట్రాక్షను, డివిజను చెప్పుకున్నామండి. అంటే మనకి దానికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఇద్దామని చెప్పి మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తామండి స్టూడెంట్స్కి. అంటే సెలవుల్లో మనకి అంటే మామూలుగా అయితే మా అమ్మాయి అయితే మామూలుగా ఇప్పుడు ఎయిత్లోకి వస్తుందండి. అంటే మరి 6th 7th కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఏమైందంటే ఇదే సేమ్ సిచ్యువేషన్ అండి. అంటే ప్రాబ్లమ్స్ ఇచ్చి మనకి ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ అంటే కొన్ని స్కిల్స్ చేయమంటే వాళ్ళు చేయలేకపోతున్నారండి. ఇప్పుడు 8th క్లాస్లోకి వస్తుంది అమ్మాయి. అంటే మనం ఇంటి దగ్గర వాళ్ళని చూడకపోతే వీళ్ళు ఏంటంటే క్లాసులు 6th నుంచి 7th, 7th నుంచి 8th, 8th నుంచి 9th, 10thకి వెళ్ళిపోతారండి. వాళ్ళ స్కిల్స్ వీళ్ళు ఏంటంటే స్కూల్లో 50 మెంబర్స్లో అందరినీ పట్టించుకోపోవడం వల్ల జరుగుతున్న సిచ్యువేషన్ అండి ఇది మనకి. అంటే వీళ్ళు అంటే క్లాసులో అయితే మారిపోతున్నారు కానీ టీచర్స్ మనకి అంతగా మనకి అంటే టీచర్స్ తప్పలేదు కానీ మామూలుగా అయితే 10 స్టూడెంట్ని పట్టించుకోవాలంటే కొంతమందికి కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇది మనకి సెలవుల్లో పిల్లలకి కొద్ది మీరు స్కిల్స్ రోజుకొక స్కిల్ చొప్పున అలవాటు చేస్తే మనకి వాళ్ళకి అంటే డెవలప్ అయినట్టు ఉంటుంది. అంటే వాళ్ళు ఏమవుతుందంటే చిన్న క్లాస్లో నేర్చుకోవాల్సినవి హైయర్ క్లాస్లో మనం నేర్చుకుంటున్నామా, ఇది ఎడిషన్, సబ్ట్రాక్షన్ అవి చాలా చిన్నవి కదా అని అనుకుంటున్నారు చాలామంది స్టూడెంట్స్కి. ఇప్పుడు 8th, 9th, 10thలో వెళ్ళిన స్టూడెంట్స్కే మనకి ఈ స్కిల్స్ ఉండట్లేదండి. దాన్ని దృష్టిలో పెట్టుకుని నాకు జరిగిన సిచ్యువేషన్ని ఇప్పుడు రోజుకొక వీడియో రూపంలో మన బేసిక్ మ్యాథమెటిక్స్ సంబంధించి రూపంలో ఇద్దాం అనుకుంటున్నామండి. అంటే మనకి షార్ట్లో నిన్న ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాం, ఎడిషను, సబ్ట్రాక్షను. దాని మీద మనకి మామూలుగా అయితే ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చామండి. ఈ 3 ఎడిషన్ మీద ప్రాబ్లం, ఇది సబ్ట్రాక్షన్ అండి ఇది. అలాగే ఇది కూడా మనకి ఇది కూడా ఎడిషన్ అండి. అంటే రవి బాట్ ఏ కార్ 3,50,000, స్కూటర్ 80,000 అండ్ రెఫ్రిజిరేటర్ 1,00,000. హౌ మెనీ డిడ్ హీ స్పెండ్ ఇన్ ఆల్ అండి. అంటే మామూలుగా మొత్తం టోటల్ చేయాలి. అలాగే 4th వన్ వచ్చి మనకి స్కూల్లో 20,500 చిల్డ్రన్ ఉన్నారు. దాంట్లో 1,563 గర్ల్స్ ఉన్నారండి. హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ అండి. అంటే మనం ఏం చేయాలనేది ఒకసారి పిల్లల్లో అవగాహన కలిగించడానికి. అలాగే ఏం చేయాలంటే మామూలుగా దాంట్లోంచి ఇది తీసేస్తే ఏమవుతుందంటే బాయ్స్ వస్తారండి. ఇది మనకి అంటే పిల్లలు మన స్కిల్ నేర్పవలసింది ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ మీద ప్రాబ్లమ్స్ అండి ఇవి. అలాగే మల్టిప్లికేషన్ మీద మనం ప్రాబ్లమ్స్ ఇచ్చాం. ఇది మల్టిప్లికేషన్ మీద అండి 3. అలాగే 4th వన్ కూడా మల్టిప్లికేషన్ మీదే. అంటే ఒక స్కూల్ బ్యాగ్ కాస్ట్ వచ్చి 350 అండి. 45 స్కూల్ బ్యాగ్స్ కాస్ట్ ఎంత, ఇది మనకి మల్టిప్లికేషన్ మీద. అలాగే డివిజన్ మీద అండి, డివిజన్ మీద మనకి ఇది ప్రాబ్లమ్స్ అండి. డివిజన్ మీద ఇది డివైడ్ చేయడం. అలాగే డివిడెండ్ ఈజ్ ద లాస్ట్ 5 డిజిట్ నెంబర్ బై డివైడెడ్ బై 18 అండి. అంటే 5 డిజిట్స్ అంటే లార్జెస్ట్ 5 డిజిట్స్ అంటే 999 అవుతుందండి. అంటే 99,999 అవుతుంది. దాన్ని 18తో డివైడ్ చేయాలి. అలాగే మనకి బొడమాస్ రూలు మనం ఆల్రెడీ మన షార్ట్లో అప్లోడ్ చేసామండి. బొడమాస్ రూలు అంటే ఫస్ట్ మనకి బొడమాస్ రూల్ అంటే బ్రాకెట్, తర్వాత O అంటే ఆఫ్, D అంటే డివిజను, M అంటే మల్టిప్లికేషను, A అంటే ఎడిషను, S అంటే సబ్ట్రాక్షన్ అండి. దీనికి సంబంధించి మనకి బ్రాకెట్స్ కూడా ఎలా విడదీయాలనేది మనం నేర్చుకున్నామండి. ఫస్ట్ బార్ ఉంటే బార్ని చేయాలి. తర్వాత సింపుల్ బ్రాకెట్స్ అండి, అంటే సింపుల్ బ్రాకెట్స్ చేయాలి. తర్వాత కర్లీ బ్రాకెట్స్ చేయాలి. తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ చేయాలండి. ముందు బ్రాకెట్స్లో ఉన్న నెంబర్స్ ఉంటే మనకి ఫస్ట్ ఏం చేయాలంటే దీన్నే వీనక్లోమ్ అంటారండి. అంటే పైన నెంబర్స్ పైన బార్ ఉంటే ఫస్ట్ అది చేయాలి. తర్వాత మనకి సింపుల్ బ్రాకెట్స్ అండి, అంటే మనకి ఆర్డర్ పేరు కింద రాస్తాం అలా బ్రాకెట్స్. ఆ తర్వాత కర్లీ బ్రాకెట్స్ అండి ఓపెన్ చేయవలసినవి. తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. ఇది మనకి బొడమాస్ రూలుకు సంబంధించి ప్రాబ్లమ్స్ అండి ఇవి. దీనికి సంబంధించి ఈ రూల్ అప్లై చేస్తే మనకి ప్రాబ్లమ్స్, దీని మీద ప్రాబ్లమ్స్. తర్వాత యావరేజెస్ గురించి కూడా చెప్పుకున్నామండి.
యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అండి. దాని మీద ప్రాబ్లమ్స్ ఇవి. అంటే ఒక్కొక్క ఈ మామూలుగా అయితే చిన్నవి కాబట్టి మనం ఇక్కడ బోర్డు మీద చెప్పట్లేదండి, అంటే స్టూడెంట్స్ చేస్తారనే ఉద్దేశంతో. మన ఏమైనా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే మనం ఇక్కడ బోర్డు మీదే చెప్తామండి. అంటే ఇక ఇది చాలా చిన్నవి కాబట్టి, అంటే ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను, అలాగే యావరేజ్, దీనికి సంబంధించిన మీ పిల్లల చేత చేయించండి. అలాగే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ కొన్ని హార్డ్గా ఉంటే మనం ఇక్కడ బోర్డు మీదే చెప్తామండి. రోజుకి మీరు చేస్తే మనకి ఈ 30 డేస్లో పిల్లలు కొన్ని స్కిల్ నేర్చుకుంటారు. ఈ వీడియో కనుక నచ్చితే మీకు తెలుసున్న స్టూడెంట్స్కి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మనకి ఈ బేసిక్ మ్యాథమెటిక్సే కాకుండా కొద్ది మెరిట్ స్టూడెంట్స్కి మనకి ఐఐటి ఫౌండేషన్ అండి, 6th to 10th వరకు మనకు ఐఐటి ఫౌండేషన్ మన మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో మనం 1వ తారీఖు నుంచి క్లాసులు చెప్తున్నామండి. అంటే May 1st నుంచి ఒక 30 days ఫౌండేషన్ క్లాసులు ఉంటాయి. అంటే మనకి 6th నుంచి 7th వెళ్ళే స్టూడెంట్స్కి, అలాగే 7th నుంచి 8th వెళ్ళే స్టూడెంట్స్కి, 8th నుంచి 9th వెళ్ళే స్టూడెంట్స్కి, 10th క్లాస్ మాత్రం 10th క్లాస్ మామూలు సిలబస్సే చెప్తామండి. అంటే 10th క్లాస్కి మనకి ఐఐటి ఓరియంటెడ్ కన్నా మనకి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ దీని మీదే చేస్తారు కాబట్టి ఈ సిలబస్సే మనకి మ్యాథ్స్కి సంబంధించి మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో అప్లోడ్ చేస్తామండి. దీని గురించి మీ ఫ్రెండ్స్కి కొద్దిగా షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే మన మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో అన్ని రకముల కోర్సులు, అంటే జేఈ మెయిన్స్, అలాగే ఐఐటికి సంబంధించి ఏమైనా తెలుసుకోవాలన్నా మిగతా ముఖ్యమైన ఎడ్యుకేషన్కి సంబంధించిన అన్ని వీడియోస్ మనం అప్లోడ్ చేస్తున్నామండి. దీనికి మనకి అంటే ఈ ఛానల్లో మనకి బాగా ఉపయోగపడుతుందండి. మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తే మనకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.